నేను మనకి ఈ సంఘంకి రాకముందుకే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి పరిచయం చేయాలని ఎంతో ఆసక్తితో ఎవాంజలిస్ట్ గా చేస్తా ఉన్నాను. అనేక ప్రాంతాల దగ్గరికి వెళ్ళటము, ఆ యూట్యూబ్ పరిచయం చేయడం. ఎందుకంటే నాకు ఒక ఆశ, కొన్ని గొర్రెలనైనా కొన్ని ఆత్మలనైనా దేవుని సన్నిధికి తీసుకురావాలని నాకు ఆశ. అయితే ఆ 5-6 సంవత్సరాల నుంచి నేను పరిచయం చేస్తా ఉన్నాను, ఎవాంజలిస్ట్ గా యూట్యూబ్ పరిచయం చేస్తా ఉన్నాను. కానీ ఒక సంఘం కావాలి, సంఘం కొరకు ప్రయాసపడాలి. సంఘం కొరకు ప్రయాసపడాలంటే అది దేవుని దగ్గర నేను కనిపెట్టుకుని ఉంటా ఉన్నా. ఈ సిటీలో నాకు వద్దునైనా, ఈ సిటీలో పరిచయం చాలా మంది ఊళ్ళలో నుండి కూడా సిటీలోకి వస్తారు. అయితే సిటీలో చాలా మంది సేవకులు ఉన్నారు, పల్లెటూళ్ళకు పోవాలా, పల్లెటూళ్ళకు నాకు సేవ కావాలని నేను చాలా దేవుని దగ్గర గోదాడుతా ఉన్నా. అయితే చాలా మంది పాస్టర్లకు పల్లెటూళ్ళకి ఇష్టం ఉండదు, మా ఆవులకు కూడా ఇష్టం ఉండదు. అందరూ సిటీలోకి వస్తే మీరేంటి పల్లెటూరు కూడా అంటారు, కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు కిలోమీటర్లు పల్లెటూరు నుంచి అని అంటుంది. నాకు ఒకటి ఒక బలమైన నమ్మకం ఏంటంటే 4 గొర్రెలు ఉన్నా సరే ఆ నమ్మకమైనటువంటి ఆ యొక్క సత్య మార్గంలో నేను దేవుళ్ళకు నడిపియాలని ఆశ నాకుంది అని నేను దేవుని దగ్గర గోదాడుతా ఉన్నా. 100 మంది ఆ యొక్క 1,00,000 మంది మనకు అవసరం లేదు. నాకు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు నాకు ఏమని చెప్పిండు, నేను ఈ లోకానికి వచ్చిన నన్ను తెలుసుకున్న వారు ఇతరులకు తెలియజేయాలి. మనం ఏదైతే తెలుసుకున్నామో ఇతరులకు తెలియజేయడమే మన బాధ్యత. కనుక ఆ విషయంలో 4గురైనా సార్ పర్వత రాజ్యానికి నేను పోయినప్పుడు, అయ్యా ఏంటి శామ్యూల్ నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చూపి నీ ప్రతిఫలం అంటే నేను కనీసం 1-2 అయినా చూపియాలి. కనుక ఆ ఉద్దేశమే కానీ నాకు ఇక్కడ నేను ఈ ప్రాంతంలో నేను పాస్టర్ గా లేకుంటే నేను సంఘం పెట్టాలా, నేను పెద్దగా ఏదో గొప్ప చెప్పుకోవాలన్న ఆశ ఆలోచన నాకు లేదు. ఇప్పటికైనా కానీ నేను ఎక్కడైనా దూరం వెళ్ళి ఆ యొక్క పల్లెటూళ్ళలో పరిచయం చేయాలని నాకు ఆసక్తి. అయితే ఆ విధమైనటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసంగా కూర్చున్నటువంటి విశ్వాసులు ఎవరైనా పర్వాలేదు, మన బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించడం. ఎందుకంటే మనం ఎప్పుడు పాలు తాగే వయసులోనే ఉందామా అని పౌలు గారు అంటారు. మనం ఎప్పుడు పాలు తాగే వయసులో అంటే మనం ఎప్పుడు విశ్వాసంగానే ఉందామా, మనం పరిచర్య చేయకూడదా, మనం చేయడానికి యోగ్యం కాదా, మనకు దేవుడు బాధ్యత మనకి లేదా, మనందరికైనా బాధ్యతను ఇచ్చేది. ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలంటే మనం ఏం చేయాలి, మొట్టమొదట వాక్యలేఖనాన్ని మనం తెలుసుకోవాలి. వాక్యలేఖనాన్ని తెలుసుకోకుండా మనం సువార్త ప్రకటించలేదు. అయితే ఆయన కొంతమందిని దేవుడు ఏమంటారు, పౌలు గారు ఏమంటారంటే మీరు అనేకులు బోధకులుగా ఉండగా. ఎందుకంటే బోధకులైన వారికంటే డబల్ శిక్ష అంట. ఎందుకు డబల్ శిక్ష? బోధకులైతే మంచిదే కదా, సువార్థకులైతే మంచిదే కదా, సువార్త ప్రకటిస్తే మంచిదే కదా, మరి ఎందుకు డబల్ శిక్ష అంటే సత్యం బోధించక అసత్యాన్ని బోధించి అసత్యము మార్గంలో నడిపించిన వారికి ఏంటంట డబల్ శిక్ష. ఇప్పుడు విశ్వాసం ఉన్నారు, ఆ యొక్క సిస్టర్ ఒక సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పిందంటే ఆ యొక్క వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు అనేక మందికి హార్ట్ అటాక్ వచ్చిందని ఒక టాక్ నడుస్తుంది. నాకు కూడా ఒక చెస్ట్ పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ వచ్చినప్పుడు నాకు భయం వేసింది. చిన్న పిల్లవాడు ఉన్నాడు, తండ్రి మరి నా పరిస్థితి ఏందని గోదాడిందట. కానీ ఆ యొక్క గైడెన్స్ సరిగా లేదు, ఆ దిశానిర్దేశం చేసే వాళ్ళు సరిగా లేదు. అనేక మంది పాస్టర్లు చెప్పారు మీరు వెళ్ళి టీకాలు వేయించుకోండి. ఎందుకనగా ఆ యొక్క గవర్నమెంట్ అన్నది మిమ్మల్ని బస్సులలో ఎక్కియము, మిమ్మల్ని మీకు రాష్ట్రం ఇవ్వము, మీకు ఏది కూడా మేము మీకు ఈ సమాజంలో సమహక్కులు కల్పియమని చెప్పి అన్నప్పుడు చాలా మంది మొట్టమొదటి లైన్లు కట్టి వేయించుకున్నారు. కానీ మిత్రులారా ఆ యొక్క ఈ విధంగానే రాబో దినాల్లో కూడా ఆ యొక్క ముద్ర కూడా వస్తూ ఉంటుంది. అది ఆ ముద్రనే కావచ్చు, లేకపోతే అనేక విధమైన వ్యాక్సిన్ లాంటివి కూడా కావచ్చు. కనుక మనకు బ్రతుకుట క్రీస్తే చావైతే లేదు. ఒకవేళ మనం చనిపోయేదే అనుకుంటే దేవుడు మనల్ని తీసుకోవాలనుకుంటే ఏ విధంగానైనా చావచ్చు కదా. మనం ఈ శరీరానుసారమైన లోకానుసారమైన ఆలోచన కలిగి మనం లేము, అటువంటి ఆలోచన కలిగి మనము జీవించకూడదు. ఆ యొక్క తెలియక పాత్రలు చెప్పారు కదా అని చాలా మంది విశ్వాసం వేయించుకున్నారు, కానీ కొంతమంది మాత్రం వేయించుకోలేదు. అయినప్పటికీ తెలియక చేసినటువంటి ఆ యొక్క ప్రక్రియను దేవుడు చూస్తున్నాడు. తెలియక చేసిన తప్పును క్షమిస్తాడు, కానీ తెలిసి చేసిన తప్పులను దేవుడు క్షమించే దేవుడు కాదు. ఆ విషయాన్ని గమనించాలా. దేవుడు ఆ సిస్టర్కి ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి వందనాలు. అయితే ఇక మీద మనం ఏం చేయాలా, సత్యాన్ని గ్రహించాలి. నా ఆశ కూడా అదే. చాలా మంది అనేక మంది ఆ యొక్క ఈ యొక్క స్థానం కొరకు అనేక విధమైనటువంటి కొన్ని మాటలు ఆ యొక్క వాక్యంలో పొందుపరిచినటువంటి మాటలు కూడా చెప్పి అనేక మందిని ఆ యొక్క సత్యాన్ని కూడా చెప్పక సరైన మాటలు చెప్తే ఎక్కడ రాలేమో, సరైన మాటలు చెప్తే ఎక్కడ బాధపడతారేమో అని చెప్పదు. కానీ ఒకవేళ సరైన మాటలు మనం చెప్పకపోతే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏమని చెప్పుకుంటాం, మా పాస్టర్ గారు చెప్పలేదయ్యా అంటే దేవుడు వింటారా? వినరు. మన యొక్క ఆ యొక్క ఇప్పుడు నేను సపోజ్ ఈ దేశంలో పుట్టడము
నా యొక్క ధన్యత అనుకోవాలా, నా కర్మ అనుకోవాలి. ఎందుకంటే రెండు మనకి. ఒకవేళ నాకు రక్షణ ఇచ్చినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు నేను ధన్యుడిని. అదే దుబాయ్లో పాకిస్తాన్లో పుడితే నేను నరకానికే వెళ్తుంటే. ఎందుకంటే ఏదైనా సువార్త నాకు తెలియకపో నేను నరకానికి పోతుంటే. అందుకే రెండు ఉన్నాయి. దేవుడు మనం తెలుసుకోమంటుడు. మనం ఏదైనా పని చేయడానికేమో ఇక్కడ 500 ఇస్తే అక్కడ 1000 ఇస్తుంటే అక్కడ 1000 ఇస్తున్నారు కదా అని మనంతటా మనమే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే ప్రయాసపడతాం. కానీ సత్యాన్ని గ్రహించడానికి మాత్రం పాస్టర్ గారి మీద నెపం చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకరు ఉన్నారు, మేము ఒక ప్రయాణం వెళ్తున్నాము, ఒక పాస్టర్ గారు మా వెంబడి ఉన్నాడు. అయితే ఏమంటారు, అయ్యా ఈ మా నాన్నగారు చనిపోయారు, దానికి ఏడాది మాస్కం చేస్తున్నాము, ఫోటోలు మా అమ్మగారు కూడా చనిపోయారు కదా, ఇద్దరిది జాయింట్ కలిపి ఫోటో పెట్టాలా అని అడుగుతున్నారు. అసలు యాక్చువల్ గా ఆ ఫోటో పెట్టే ప్రక్రియనే తప్పు. ఎందుకంటే విగ్రహం ఎక్కడ కూడా దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. విగ్రహాలను కాదు, క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు అంటాడు. అక్కడ ఈ శరీరాన్ని మనం అప్పచెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం, మట్టికి మన్నుగాను దుమ్ముగాను మనం అప్పచెప్తాం. ఆ దుమ్ములో ఏమున్నది, ఆ మట్టిలో ఏమున్నది, మనకు దేవుడు 2 పదార్థాలతోటి ఒక శరీరాన్ని నిర్మించాడు. ఆ 2 పదార్థాలు ఏంటంటే, ఒకటి ఆత్మ సంబంధమైనది, ఒకటి శరీర సంబంధమైనది. శరీర సంబంధమైనది అంటే భూ సంబంధమైనది. భూ సంబంధమైనది ఏంటి, దాంట్లోకి వెళ్ళి మట్టి తీసుకొని శరీరాన్ని తయారు చేసిండు. ఆత్మ సంబంధమైన పరలోకం నుండేమో ఆత్మను ఊదిండు. కనుక ఈ శరీరంతో జీవించినంత కాలము ఆ మట్టితోనే జీవిస్తున్నామో, మట్టిలో బ్రతికిన తర్వాత చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది ఈ శరీరం. ఆ తర్వాత ఆత్మ ఏమవుతుంది, ఆత్మ పరలోకం వచ్చినాక పరలోకానికి వెళ్ళిపోతుంది. ఈ మట్టిలో వెళ్ళాల్సిన దాని కొరకు మనం ఎందుకు ప్రయాసపడాలా, దాని కొరకు మనం ఎందుకు ఆ యొక్క ఆచారాన్ని పాటించాలి? అనేక విధంగా చెప్పక వాళ్ళకి తెలియక ఆచారాలు మనకు తాత ముత్తాతల నుంచి వస్తుంది కదా, అదే పాటిస్తారు. ఒకవేళ దాన్ని చెయ్యొద్దు అని చెప్తే ఈ పాస్టర్కి ఏం తెలియదు, ఈ పాస్టర్ సరిగా చెప్తలేడు అని అంటారు. ఇవన్నీ సిద్ధాంతాలు ఏంటి అంటే బాపన వాళ్ళ సిద్ధాంతం. బట్టలు తెచ్చిరా, ఆ బట్టలు పెట్టిరి, ఇవి తెచ్చిరా, ఇవి పెట్టండి, ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఇటు కూర్చోవద్దు, 7 జతలు తెచ్చిరా, 3 జతలు తెచ్చిరా, ఇవి చేస్తే అనిష్టము, బట్టలు లేకపోతే అనిష్టము. ఇవన్నీ బాబులు చేసినాయి ఆచారాలు. మనం ఆచారాలు పాటించకూడదు. ఇంకా అలాంటి సత్యాలు మనం ఎన్నో తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, పరిశుద్ధ లేఖనాన్ని మనం పరిశీలించక మనం చెప్పిన మాటలు వింటే మనం ఎక్కడికి పోతాం, లాస్ట్ చివరికి అక్కడ కూడా పరలోకంలో కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. ఆ యొక్క సత్యాన్ని గ్రహించి అన్వేషించి ఆసక్తితోని ఈ లోకాన్ని మనము ఆశించక ఆలోచించక లక్ష్య పెట్టక పరలోకం కొరకు నా యేసే నా కొరకు ఏం చేయాలి, ఆయన కొరకు నేను ఏం చేయాలి అని కనుక మనం అన్వేషిస్తే ఆ ఒక స్థానం వేరేగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు మన సంఘాలలో ట్రెజరర్, ప్రెసిడెంట్, ఇలాంటి పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు ఉన్న వారిని ఒక్కొక్క స్థానంలో కూర్చోబెడతా ఉంటారు. అయితే అలాంటి పోస్టులే ఈ లోకాన్ని దేవుడు మనకి ఎట్లా సృష్టించిందంటే ఆయన ఉద్దేశాన్ని మన మనసులో పెట్టాడు. మనకి ఇక్కడ ఏదైతే మనం మాట్లాడాలో ఆయన మాట్లాడుకునేటువంటి మాటలు. అందుకే ఒక దగ్గర రాయబడి ఉంటుంది, దేవుడు కూడా మనలాంటి స్వభావం రోషం కలిగిన దేవుడు అట. మనకి ఎంత రోషం ఉంటుందో ఆ దేవుడికి కూడా అంత రోషం ఉంటుందట. కానీ వాటిని మనం ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, ఒక సంఘం చాలా మందితో కూడిన సంఘం అట. ఆ సంఘంలో ఆ పాస్టర్ గారు అంటే అందరికి చాలా ఇష్టం అట. అందరూ ఆ పాస్టర్ గారి మెసేజ్ కి అట్రాక్ట్ అవుతారట. చాలా కామెడీ కానీ లేకుంటే ఇంకా చెప్పిన మెసేజ్ కూడా చెప్పినట్టు అనిపించదట, అంత బాగా నచ్చుతుందట. అయితే అందరూ ఆయన మెసేజ్ వినడానికి ప్రతి వారం వచ్చేవారట. ఒకరోజు ఆ అందరు సంఘస్థులు వస్తా ఉంటే పులిపిట్ట మీద ఆ పాస్టర్ లేరట. వేరే పాస్టర్ ఎవరో నిలబడ్డారు. ఆయనకి ఏదో పని ఉండనో ఏదో మెసేజ్ ఉండనో వేరే దగ్గరికి వెళ్ళిండట. వెళ్తే అందులో నుండి వచ్చేటోళ్ళు అయ్యా ఈ రోజు పాస్టర్ లేడు, వేరే ఆయన వచ్చిండు అనేసి కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారంట. వెళ్ళిపోతుంటే ఈ పాస్టర్ ఉన్నారంట, అమ్మలారా అయ్యలారా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఆ పాస్టర్ గారిని ఆరాధించే వాళ్ళు ఎంతమందిలో అంతమంది వెళ్ళిపోయారు, దేవుని ఆరాధించే వాళ్ళు మాత్రమే లోపలికి రండి అన్నారట. మనము దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు, మనమందరము పాస్టర్లను ఆరాధించే వాళ్ళం కాదు. కనుక ఆ దేవాది దేవునికి ఎక్కడైనా పర్లేదు సత్యాన్ని ఆరాధిద్దాం, ఆ సత్యాన్ని గ్రహిద్దాం, ఆ విషయాన్ని గ్రహించాలి. అయితే కొంత మటుకు ఇప్పుడు దావీదు గారిది సౌలు గారి స్టోరీ మన అందరికీ తెలుసు. దావీదు గారు ఒక యుద్ధంలో ఆ గొలియాతును చంపినప్పుడు ప్రజలందరూ ఏమన్నారు, దావీదుకు 10,000 సౌలుకు 1,000. అప్పుడు అక్కడ సౌలుకి ఏమైంది, కోపం వచ్చింది కదా. అయితే మనము మన ప్రవర్తన మనుషులం అందరం ఒకటే. ఇక్కడ సంఘ కాపరి లేకుంటే విశ్వాసులు అని తేడా లేదు. సంఘ కాపరిగా నాకు బాధ్యత ఇచ్చింది అంతే, సువార్తను ప్రకటించడానికి ఇచ్చింది. నాకు గొప్ప హెచ్చైనటువంటి స్థానం నాకు అక్కర్లేదు. ఎందుకంటే దేవుడిని మనం ఎంత తగ్గించుకొని ఉంటే అంత దేవుడి దగ్గర మనకు ధనం సమకూర్చబడుతుంది. అయితే ఈరోజు మనము
అందరము ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి వందనాలు, ప్రైజ్ ద లార్డ్, దేవునికి వందనాలు. మనం అందరం ఈ రోజు సంఘ కాపరులకు ఏమని చెప్తున్నాం? వందనాలు అని చెప్తున్నాం. దేవునికి వందనాలే, ఎవరికి? ఇంకా సంఘ కాపరికి వందనాలే. చెప్పొచ్చు అట్లా? దేవునికి వందనాలు చెప్పాలి. మనిషికి దేవుడు ఇప్పుడు నిన్ను నన్ను పరిచయం చేసినందుకు, నాకు నిన్ను కల్పించినందుకు దేవునికి వందనాలు అంటున్నాం. ప్రైజ్ ద లార్డ్ అంటే నిన్ను నన్ను పరిచయం చేసి నిన్ను నాకు కల్పించినందుకు దేవునికి వందనాలు అంటే. ఇంకో విషయం, నేను నా ప్రధానంగా నాకు ఉన్న స్వభావం నేను చెప్పాలనుకునే చెప్తున్నాను. అయ్యగారు అన్న ఆ యొక్క పదం మనలో వద్దు. ఎందుకంటే అయ్యగారని ఎందుకు వాడిందంటే, ఒకనొక పట్టణానికి నేను వెళ్ళినప్పుడు ఒక షాప్కి వెళ్ళిన అనమాట. వెళ్ళి ఏదో నేను పర్చేజ్ చేయడానికి, కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లాడు వచ్చి అన్నా నాకు అది, అన్నా నాకు అది అంటుంటే ఆ షాప్ అతను ఏమంటాడంటే, ఏం రా అన్న అంటున్నావు, మా నాన్నకు పుట్టినావా అని అన్నాడు. అంటే వాడి చూపులో ఏంటంటే వీళ్ళు అండరాని కులస్తులు, వీడు అన్న అంటే నేను వాడు సమానం అయిపోయాను కనుక నన్ను అయ్యా అను అంటుడు. అయ్యా అనాలట వాడు. అంటే ఈ స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? అంటరాని తరం నుండి వచ్చింది. అయ్యా అని బాపడు వాళ్ళు, అంటే బ్రాహ్మణులు, ఈ యొక్క షాప్ కోమట్లు, వీళ్ళందరూ అయ్యా అనిపించుకునే స్వభావం అనమాట. అక్కడి నుండి అయ్యగారు అనిపించుకోవడం మొదలైంది. ఈ రోజుల్లో సంఘకారులు కూడా అయ్యగారు అనిపించుకుంటున్నారు. అయ్యగారు అనడం ఒక మర్యాద పదం ఏం కాదు. మర్యాద పదం అన్నాన్నో మర్యాదని, పాస్టర్ గారు అన్నో మర్యాదని కదా. మర్యాద మనము దేవునికి భయపడాలా, దేవునికి ఇచ్చేయాలి. కానీ అయ్యగారు అనడం కానీ, మనుషులకు వందనాలు అనడం కానీ అది తగదు. దేవునికి మాత్రమే వందనాలు, దేవునికి మాత్రమే మహిమ చెల్లెలు గాక. హల్లెలూయా! అందరం చెప్తాం హల్లెలూయా. సరే, లేఖనంలోకి వెళ్లే ముందు యేసు ప్రభుల వారి గురించి ఒక చిన్న ఉదాహరణ మనం చూసుకుందాం. మనందరికీ జియోగ్రఫీ ఛానల్ తెలుసు కదా, అందరు చూసింటారు కదా జియోగ్రఫీ ఛానల్. అయితే అందులో కొన్ని మృగాలు ఈ ప్రాంతం, ఒక వాగు, పేద వాగు ఉంటది, కొంత ప్రాంతంలో అంతా గడ్డి పచ్చిగా బయలు మంచిగా ఉంటది. అదంతా వేసేసిన తర్వాత అక్కడ గడ్డను తెగిపోయిన తర్వాత ఇంకొక ప్రాంతానికి పోవాలని ఆశపడతా ఉంటాయి. ఆశపడుతున్నటువంటి ఆ ప్రక్రియలో ఆ వాగు దాటాలంటే అందులో అన్ని మొసళ్ళు ఉంటాయి, చాలా మొసళ్ళు ఉంటాయి. మీరు చూసేది లేదు చాలా మంది. అయితే ఆ మొసళ్ళన్నీ వీటిని దాటనిలే, అవి ఎంతో భయపడతా ఉంటాయి. దాటవు, అక్కడే నిలబడి చూస్తా ఉంటాయి. పోవాలనిపిస్తుంటది, సగం దూరం పోయి వెనక్కి వస్తా ఉంటాయి. అవి మొసళ్ళు లాగి చంపేస్తాయని చాలా భయపడతా ఉంటాయి. కానీ అప్పటికి ఇంకా గత్యంతరం లేక ఇక్కడ సైడ్ అవి ఉంటే చచ్చిపోతారు, ఎంతోమంది చచ్చిపోతారని కొన్ని మాత్రం ఏం చేస్తాయంటే, ఫస్ట్ ఒక పశువు ఏం చేస్తుంది, సాహసం చేసి దునికేస్తుంది. దునికేసి వెళ్తున్నప్పుడు అన్ని మొసళ్ళన్నీ వచ్చి ఆ పశువు మీద అటాక్ చేస్తాయి. ఆ పశువు మీద అటాక్ చేసినప్పుడు ఆ పశువు మీద అటాక్ చేసి మొసళ్ళన్నీ తింటుంటే ఇక్కడ కొన్ని లక్షల పశువులు వెళ్ళి దాటి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఈ లోకానికి యేసు ప్రభుల వారు ఎందుకు రావాలి అంటే, మానవుడు దేవుడు చేసినటువంటి ఆ సృష్టి, దేవునికి మానవుడికి మధ్య అగాధం ఏర్పరచుకున్నాడు. అగాధం ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన దేవుని మాట వినక అగాధాన్ని ఏర్పరచుకున్నప్పుడు యేసు ప్రభుల వారి లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మనం ఈ లోకం నుండి ఆ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఏమున్నది? అగాధం ఉన్నది. అపవాదిగాడు ఉన్నాడు. ఆ అపవాదిగాడు మనల్ని నాశనం చేయడానికి, నరకానికి తీసుకువెళ్ళడానికి వాడు మనకి అగాధాన్ని సృష్టించి, వాడు అక్కడ మనని ఆ యొక్క దేవునికి అగాధం సృష్టించి వాడు మన కొరకు కాచుకొని ఉన్నాడు. మనల్ని ఓడి మింగుదమా అని కాచుకొని ఉన్న సమయంలో దేవుడు ఏం చేసిందంటే, ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆ సాతాను గాడికి ఆహారంగా ఆయన ఆహారం బలిగా అయిపోయినప్పుడు సాతాను గాడు ఏమనుకున్నాడంటే, ఈయన నేను చంపుతున్నా అనే ఆలోచన మాత్రమే ఉండడానికి. కానీ ఇక్కడ కొన్ని లక్షల కోట్ల మంది ఎక్కడికి వెళ్తున్నారు? పర్వత రాజ్యానికి. ఈ యొక్క నరకం నుండి విడిపించబడుతున్నారన్న సత్యం వాడు గ్రహించలేదు. వాడికి ప్రజెంట్ ఒకటే తెలుసు, పాస్ట్ తెలియదు, ఫ్యూచర్ తెలియదు. వాడికి అవన్నీ అంత జ్ఞానం ఉండదు. కనుక వాడికి తెలియకుండా యేసు ప్రభువును సిలువలో ఉన్న యేసు ప్రభువును మరణానికి అప్పచెప్తున్నాడన్న ఆలోచనతో వాడున్నాడు. కానీ ఇక్కడ నుండి కొన్ని లక్షల కోట్ల మంది ఆ యొక్క విడుదల పొందుతున్న సత్యాన్ని వాడు గ్రహించలేకపోయాడు. కనుకనే యేసు ప్రభుల వారు ఇంతమందిని విడిపించడం కోసం ఆయన ఒక్కడే ఏమైనా బలి అయిపోయాడు. అదేవిధంగా మీకు ఇంకా ఒక ఉదాహరణ చెప్తా. ఆ యొక్క దైవజనుడి ఈ యొక్క వివరణ డిస్కషన్ చేసినప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. ఒక వ్యక్తి ఏం చేసిందట, ఒక పడవను తయారు చేసిందట. ఆ పడవను తయారు చేసి సముద్రంలో టెస్ట్ చేయడానికి సముద్రంలో వదిలిందట. సముద్రంలో వదిలినప్పుడు అది మంచిగా తేలుతా ఉంటే ఎంతో సంతోషపడ్డాడట. చిన్న పడవ, పెద్దలుగా
ఆడుకునేటప్పుడు మనం ఎట్లా చేసుకుంటుంటే అలాంటి పడవ చేసుకున్నప్పుడు అది నడుస్తూ 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 అది కొద్దిగా లోపలికి పోతూ ఒకటేసారి బ్యాగ్ అలవచ్చి అది నాకుని లోపలికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతా ఉంటే ఈ అబ్బాయి దాన్ని తీసుకొని రాలేనటువంటి దూరంకి వెళ్ళిపోయిందట. చూస్తుంటే కనుచూపు మేరలోనే దూరం అయిపోయిన తర్వాత చాలా బాధపడ్డాడంట. ఎంతో శ్రమపడ్డా, ఎంతో నేను ఆశతో దాన్ని నేను తయారు చేసిన, కానీ అది నాకు కనపడకుండా పోయింది అనేసి చాలా రోజులు బాధపడ్డాడట. బాధపడ్డాక ఒక రోజు ఎవరింటికో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ పడవ కనపడ్డదట. అదే ఇది నా పడవ, నేను నా పేరు రాసుకున్నా, కావాలండి చూడండి ఇది నా పడవ అంటే ఆ వ్యక్తి అంటాడట, నాకైతే తెలియదు, ఈ పడవ నీదని నాకు తెలియదు, నేను ఒకరి దగ్గర నేను కొనుక్కున్నా, అది ఎవరో జాలర్లు దొరికింటది, తీసుకొచ్చి అమ్మేసింటారు. అమ్మేసినప్పుడు ఈ వ్యక్తి కొనుక్కున్నాడు, ఏమంటాడు, ఇది నేను కొనుక్కున్నా, నీకు ఇది తిరిగి నీకు కావాలంటే, నీకు ఇది ఇష్టమైతే, నీకు ఇది ప్రేమ ఉంటే దీనికి తిరిగి నువ్వు వేయాలట, వెల చెల్లించి తీసుకో, నేను పలానా దాన్ని ఇంతకు నేను కొన్నా అని వెలకట్టమంటాడు. దేవుడు మనల్ని సృష్టించిన దేవుడే ఆ యొక్క అపవాదుగా ఏం చేసిండు, తిరిగి కొనేటట్టు చేసిండు, మనల్ని మోసం చేసిండు, మనల్ని ఈ లోకంలో ఆ యొక్క దేవుడికి దూరం చేసిండు. దేవుని మాట వినకుండా తిరిగి దేవుడే సృష్టించిన సృష్టినే కొనుగోలు చేస్తాడు. ఆయన రక్తం ఇచ్చి, ఆయన ప్రాణం ఇచ్చి కొనుగోలు చేసేటటువంటి ఆ యొక్క స్థితికి ఆ సాతానుగాడు మనల్ని మోసపుచ్చింది. మనల్ని మోసం చేత ప్రతిరోజు మనల్ని మోసపుస్తూనే ఉంటాడు, ఏదో ఒక కారణం చేత, ఒకరిని ఆ యొక్క ఈగో చేత, ఒకరిని కోపం చేత, ఒకరిని రోషం చేత, ఒకరిని బలం చేత అనేక విధంగా మోసపుచ్చుతా ఉంటాడు. మనం రోడ్డు పైన వెళ్తా ఉంటాం, ఒక నలుగురు కార్లో కొట్టుదనుకో, మనం కరెక్ట్ అయిన వాడు రాంగ్ రూట్ లో వచ్చిందనుకో, వాడే ఉల్టా మనల్ని ఏమంటారు, నలుగురు ఉంటుంది కదా బలవంతంగా ఏమన్నా ఎట్లా వస్తున్నాం అంటారు కదా, అది ఎవరు చేస్తుంటారు, సాతానుగా చేస్తుంటారు. అలాంటివి అనేక విధమైనటువంటి ఆ యొక్క మోసం చేస్తా ఉంటారు. అదే విధంగా ఆదాము నవ్వును కూడా మోసం చేసిండు. కాబట్టి మనం ఈ రోజు మనం దేవునితో మనం జీవించాలంటే, మనం ఆ మోసపూరితమైన విషయాలు మనం గమనించాలంటే మనకి ఏ విధంగా నడవడి కావాలి. యేసుప్రభువు వారు ఒకసారి లోకానికి వచ్చి ఎందుకు మనల్ని ఆ యొక్క మోసాల నుండి, ఆ అపవాదుల నుండి మనల్ని విడిపించడం ద్వారా వచ్చింది. ఆయన సృష్టించిన సృష్టి ఆ యొక్క వేరే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఆయన విలపెట్టి కొని మనల్ని విడిపించింది. అంటే మనకి ఏమి ఇచ్చిండు, ఆయన గిఫ్ట్ ఇచ్చిండు, మనకు బహుమానం ఇచ్చిండు. కానీ ఇప్పుడు తిరిగి ఆయన బహుమానం ఇవ్వడానికి వస్తున్నా, ఆయన మనకు ఏమి ఇవ్వడానికి వస్తున్నా మనము ఒకసారి గ్రహిద్దాం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడమ్మా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారట. చాలమ్మా. క్రీస్తు యేసునందు ఉన్నవారు ఏంటంట, శరీర ఇచ్చలను ఏం చేస్తామట, సిలువ వేసుకొని ఉంటామట. యేసు ప్రభువుల వారు ఏం చేసిండు, యేసు ప్రభువుల వారు ఎలాంటి జీవితం జీవించారు, ఆయన ఎలాంటి నడు. చాలా మంది అంటా ఉంటారు, యేసు ప్రభువుల 32 సంవత్సరాల వరకట ఆయన ఎవరికి ఏం చేసిండో కూడా తెలియదు. ఏమైనారు అంటే చాలా మంది ఏమని చెప్పారు, 32 సంవత్సరాలు యేసు ప్రభువుల వారు ఏం చేసిండ్రు చాలా మంది అంటారు. సరే మిమ్మల్ని అడుగుతా ఉంటారు, కొన్ని క్వశ్చన్స్ తెలియక కొన్ని ఆలోచన పెడతా ఉంటారు. తల్లిదండ్రులకు విధేయులుగా బతికిండని అంటాడు. తల్లిదండ్రులకు విధేయులుగా ఆయన బతకలేదు, చిన్న పిల్లల మాదిరిగా ఆయన జీవించలేదట. 32 సంవత్సరాలు లోపు ఈ పిల్లోడు ఏం చేస్తాడు, ఆ చిన్న పిల్లోడికి ఏమైనా రావాలంటే ఏం చేస్తాడు, ఈ వయసులో బ్యాట్ బాల్ ఆడాలనుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో ఆడాలనుకుంటారు, ఇంకోటి ఏదో చేయాలనుకుంటారు. కానీ యేసు ప్రభువుల వారు అలాంటి ఆశ, అలాంటి ఆలోచన లేదు. ఆయన ఈ వయసులో ఉన్నప్పుడే ఎవరితో శాస్త్రులతోని ఆ యొక్క పెద్ద గొప్ప మతస్థులతో నిలబడి ధన్యవాదం చేస్తా ఉన్నాడు. ఆయన మీరు చేసేది తప్పు, మీరు చేసేది ఇది కాదు అని ఆ యొక్క వాదన చేసుకుంటున్నాడు. అందుకే వాళ్ళందరూ ఈయన చిన్న బాలుడే కదా, ఇంతటి మాటలు, ఇంతటి ఈ గొప్ప ఆలోచనలు ఎక్కడి అని అన్నారు. ఆయనకు చిన్నపిల్లల స్వభావం లేదు. ఆయన ఆ యొక్క శరీర రీతిగా ఈ లోకానికి వచ్చిన కనుక ఆయన చూపిస్తా ఉన్నాడు మనకి ఏ విధంగా నడవాలి. మనము ఈ శరీరంతో జీవించినంత కాలం శరీరాన్ని నడవదు. శరీరం అనేక విధమైనటువంటి బలహీనతలను ప్రోత్సహిస్తూ ఉంటది. ఆ సాతాను వాడు బలపరుస్తూ ఉంటాడు, ఇది చెయ్యి, ఇది చేయాలి.
వాటి మీద మనం లక్ష్య పెట్టదు. ఏదైనా మనకు చెప్పినటువంటి ఆ మాటలు ఏమిటో మనం గ్రహించాలి. ఇక్కడ రాబడినటువంటి మాట క్రీస్తు యొక్క సంబంధం శరీరమును దాని ఇచ్చలను దురాశలను సిలువ వేసి ఉన్నారట. దురాశలు అంటే ఏంటి? ఒక్కొక్కరు ఏమని చెప్తారంటే, టీవీలో అప్పుడప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి, మీరు ఇంట్లోనే కూర్చొని నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుంటారు. అదేంటిది? అది దురాశ. మనం ఎంత కష్టపడుతుంటే కూడా 30,000 కూడా రావట్లేదు కదా. మనం ఇంట్లో కూర్చొని 1,00,000 రూపాయలు ఎట్లా సంపాదిస్తాం? అయితే అపవాది వాడి వేసేటువంటి ఎరాదు అది దురాశ. ఇంట్లో కూర్చొని 1,00,000 రూపాయలు సంపాదించడం అంటే వాడు ఏం చేశాడు? ఫస్ట్ మనకు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చెప్పాడు. 1,00,000 రూపాయలు సంపాదించేటటువంటి ఉపాయం చెప్పి మనకు 1,00,000 రూపాయలు ఇవ్వడు. ఫస్ట్ ఏం చేశాడంటే మీరు 1,00,000 కట్టండి అంటాడు. మనం ఆల్రెడీగా మనం ప్రాబ్లం కలుగుతాం. ఆ 1,00,000 ఏమంటాం? 1,00,000 కడతాం. ఏమైతే దురాశకు దుఃఖం మూలమైంది. కనుక ఈ దురాశ వల్ల మనం ఏమైతున్నాం? నరకానికి పోతున్నాం. దురాశ వల్ల ఇంకా మనము ఇబ్బందులు పాలవుతా ఉంటాం. అలాంటి విషయాలు మనం ఏమంటే జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎవరి? అపవాదికి సంబంధించి. దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఆస్తులు వస్తాయా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆరోగ్యం ఇస్తారా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు అడ్డస్తులు వస్తాయా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ లోక అధికారం వస్తుందా అంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమీ రాదు. కానీ ఏమవుతుంది? పరలోక రాజ్యం వస్తుంది. నిత్య రాజ్యం సరిగ్గా మనం ప్రయాసపడాలి. అందరూ చాలా మంది ఆయన కొత్త వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆస్తులు అంతస్తులు వస్తాయని. నిజంగా ఒకవేళ తెలియని వారు ఏమైనా భాగంలో ఉంటే ఆ భాగ బంధకం నుండి విడిపిస్తారేమో కానీ నేను చెప్తున్నా, నిజంగా క్రీస్తు వెంబడి నడిచే వారికి కష్టాలే. పౌలు గారు అంటారు, యేసు క్రీస్తుని వెంబడించిన వారికి కష్టాలే. ఆయన అంటాడు, నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా. యేసు ప్రభు అనుభవించినటువంటి అన్ని కష్టాలు ఆ యొక్క పౌలు గారు అనుభవించారు. మనం పరలోక రాజ్యం పొందాలంటే కష్టాలు అనుభవించాలా? ఈ లోకంలో సుఖం అనుభవించి ఆ యొక్క లోకానుసారమైన జీవితం జీవిస్తే పరలోక రాజ్యం మనకు దొరకదు. ధనవంతుడు ఏంటంటే ఆ ధనవంతుడు ఆయనలో ఏ పాపము రాయబడి లేని పరిస్థితి గ్రంథంలో ఆయన కేవలం ధనవంతుడు అని చెప్పినట్టు నరకానికి వేయబడ్డాడు. దళితులైనటువంటి లాజరు ఆయన కింద ఆయన ఎన్నో ఆదాయం ఆ యొక్క స్థితిని కూడా వేసుకొని దేవుడిని ఆరాధించిన రాయబడి ఆయన పరలోక రాజ్యం ఉన్నాడు. ఆయన అబ్రాహామును ఆనుకొని ఉన్నాడు. ఆయనలో కూడా ఆయన స్వార్థ ప్రకటించడం లేదు, ఆయన డబ్బులు సంపాదించడం లేదు, ఆయన ఇంకేదో సేవ డబ్బులు ఆనుకోవాల్సిందని లేదు. కేవలం ఆయన కింద పడ్డ రొట్టె ముక్కలే తిన్నాడు, కానీ దేవుని స్తుతించాడు. పరలోక రాజ్యం కావాలంటే మనం దేవుని స్తుతి ఆయన మనకి ఇచ్చినటువంటి అంగవస్త్రం ఉంటాయి, చాలా గ్రహించాలి. ఈ లోకంలో ఏంటి ఉండకపోవచ్చు, వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. మిత్రులారా, ఆ విషయాన్ని గమనించండి. చాలా మంది అనేక విధంగా ఆయన మోసం చేస్తా ఉంటారు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చిండు, దేవుడు నాకు కారించిండు అంటా ఉంటారు. దేవుడు కారించి అందరికి ఇస్తే లేని వాడు మరి దేవుడు ఇవ్వలేదనా? లేని వాడిని దేవుడు ఆశీర్వదించలేదనా? ఆ రోజుల్లో దేవుడు రావాల్సిన కారణం ఏంటంటే అనేక మంది అండవారితనానికి లేనితనానికి గురై బాధితులుగా ఉండి దేవుడి దగ్గర రొమ్ము కుందుకొని అంగరాలుతూ అయ్యా నాకు ఎప్పుడు ఈ నరకాల నుంచి విడుదల అని మొదలుపెట్టినప్పుడు ఆ దేవుడు వచ్చింది. కనుకనే ఆయన వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చాలా మంది ఆకులు దేవుడిస్తాడని వందిస్తే 1000 ఇస్తాడట, 1000 ఇస్తే 10,000 ఇస్తాడట. ఇది న్యాయమా? దేవుడు లాటరీ బిజినెస్ చేస్తుండా? దేవుడు ఏమైనా ఆ యొక్క ఈ లోకంలో 10కి 100, 100కు 1000 ఇస్తాడు, అలాంటి బిజినెస్ చేస్తుందా? దేవుడు ఏమంటాడు, నువ్వు బలు కల్పించడం అంటే ఏం చేయాలంట? మాట వినడం శ్రేష్టం. బలు కల్పించడం కాదు, కానుకరించడం కాదు, కానుకలు ఏమన్నా పర్లేదు. ఆ యొక్క బలు కల్పించడం, బలు కనుక మన ప్రవర్తన ఉపవాసాలు అనేక విధమైనటువంటి జీవితం మనం బహిరంగంగా బాహ్యంగా కనబడేటటువంటి జీవితం అలాంటిది లేకుండా పర్లేదు. కానీ ఆయన మాట వినడం శ్రేష్టం. ఆయన మాట వినాలా, ఆయన మాట ఏదో మనం గ్రహించాలి. ఏమిచ్చినా నీకు వందనాలే, ఏమి ఇవ్వనా నీకు స్తోత్రాలే అని ఆయనతో మనం జీవించాలి. మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. ఒక దగ్గర రాయబడి ఉంటుంది, మనమంతా ఈ యొక్క ఈ రాష్ట్రానికో ఈ దేశానికో సంబంధించిన వాళ్ళం కాదట. ఈ దేశం వల్ల మనం చూడగానే కొంతమంది తక్కువ గుర్తుపెట్టచ్చు ఈ లోకస్తుల ఆ లోకస్తుల ఆ యొక్క అలంకరణ ఆ విధంగా ఉంటుంది. కానీ ఒక దగ్గర రాయబడి ఉన్నది, వీళ్ళు అన్ని జీవుల వల్లే కాక అన్ని జనులకు వేరుగా ఉంటారట. చూడగానే చెప్పేస్తారట వీళ్ళు క్రైస్తవులు అని. చూడగానే చెప్పాలంటే మనలో ఏముందా? మనలో వాళ్ళ అలంకరణ మనకుంటే మనం ఎట్లా గుర్తుపడతారు? మనం కూడా ఇంత జుట్టు వేసుకోవడం, మనం కూడా ఒక కప్ప పెట్టుకోవడం, మనం కూడా చేతికి ఒక బ్యాండ్ కట్టుకుంటే వీళ్ళు క్రైస్తవులను గుర్తుపడతారా? మనల్ని దేవుడు ఏమంటుందంటే చూడగానే వీళ్ళు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ యొక్క సమాజానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఎక్కడైనా కొండల మీదనట. ఈ ప్రాంతానికి సంబంధించిన వారు కాక ఈ లోకానికి వేరుగా ఉన్నారట. దేవుడు ఎన్నో చోట్ల రాయబడ్డారు ఆ మాట. మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారు, ఈ లోకానికి వేరుగా ఉన్నారు, మీరు ఈ లోకానికి ఒప్పై ఉన్నారంటాడు. మన ప్రవర్తన, మన ఆ యొక్క అవుట్లుక్ ఆ విధంగా ఉందా? ఆ విధమైనటువంటి జీవితం మనలో ఉందా?
మనం ఈరోజు అనేకుల్లాగా ఇప్పుడు వేరే వాళ్ళు బంగారం కొనుక్కుంటే మనకు బంగారం కావాలి, వేరే వాళ్ళు పెళ్లికి వెళ్ళేటప్పుడు రెండు నెక్లెస్లు వేసుకుంటే మనం కూడా ఇంకా 2 నెక్లెస్లు అడుగుతాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. శరీర సంబంధమైన ఆశలను అన్నింటినీ చంపుకోవాలి. లేనప్పుడు నేను దేవుడికి ఇట్లా ఉన్నా అని కాదు, నువ్వు సంపాదించినప్పుడు కూడా అదే విధమైనటువంటి స్థితి మనలో ఉందా, ఆ విషయాన్ని గమనించాలి. దేవుడు ఏమని చెప్తుండు ఆ విషయాన్ని మనము గ్రహించాలి. కింద చూడండమ్మా. మనము ఆజ్ఞను అనుసరించి జీవించు వారమైతిమా, ఆజ్ఞను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, ఉదార అతిశయ పడకయు ఉన్నాము. ఆమేన్. మనం ఒకరి యందొకరం ఏం చేయాలట? అసూయ పడకూడదట. ఒకరి ఒకరు మనం అసూయ పడక, మనం ఒకరినొకరు మనం హెచ్చరించుకుంటూ, మనం దేవుని సంగతులే మనము గ్రహిస్తూ, మనము వారానికి ఒకసారి మనము వాక్యం వింటున్నామా, ఆ మధ్యలో 1 గంట తర్వాత మళ్ళీ మనకు స్నేహితులు కలిస్తే మనం మర్చిపోతా ఉంటాం, మనము జారిపోతా ఉంటాం. మనం ఆ విధంగా కాకుండా ప్రతి నిమిషము అసలు మీరు అదంతా ఎందుకు, మనము ఏదైనా ఆలోచిస్తుంటే టకా 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 సాతాను గారు అప్పచెప్తూనే ఉంటాడు. యూట్యూబ్ లో మీరు ఏదైనా ఓపెన్ చేయండి, దానికి రిలేటెడ్ ఎన్ని వస్తుంటాయి. ఇప్పుడు మనం ఏదైనా సపోజ్ సొరకాయ కూర ఎలా ఉండాలి అంటే, సొరకాయ కూర, సొరకాయ పచ్చడి, సొరకాయ పప్పు వెనకలో వస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క దాన్ని పుష్ చేసే వాళ్ళు గూగుల్లో చాలా మంది కూర్చొని ఉంటారట. ఆ గూగుల్లో కూర్చొని నువ్వు ఏది సెర్చ్ చేస్తున్నావు దానికి రిలేటెడ్ గా పంపిస్తూనే ఉంటారట. ఆ విధంగానే అపవాది గారి సైన్యం ఉంటది. మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని పుష్ చేస్తూ ఉంటాడు, ఇంకొకటి లాగేస్తూనే ఉంటాడు. మనం ఇమ్మీడియట్ గా అనాల, సైతానా నాకు యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నా, విడిచిపో అన్నారు. మన మనసులో ఆ ఏసై జ్ఞానం, ఏసై తలంపులు, ఏసై ఆలోచనలు ఉండాలి. అపవాది గారికి మనం అవకాశం ఇవ్వం. ఖాళీ ఉన్న సమయాన్ని అపవాది గారు అవకాశంగా తీసుకుంటాడు, మనని బలహీనులుగా చేస్తా ఉంటాడు. మన బలహీనతలను వాడు క్యాచ్ చేసుకుంటా ఉంటాడు. కనుక మనం వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. మనం ఎప్పుడు కూడా ఆ ఏసైకు సమీపంగా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఎల్లవేళ ఆయనను మెరుగుపరచడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటే అపవాది వాడి ఛాన్స్ తీసుకోరు. అయినప్పటికీ కూడా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, కానీ జయించాలి. మనం వాటిని జయించాలి. శరీర బలహీనతలు దేవుడే చెప్తున్నాడు, శరీర బలహీనతలు వస్తాయి కానీ మీరు జయించండి. అందరూ అంటారు, ఒక్కొక్క సందర్భం కొంతమంది పాస్టర్లు అంటారు, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక పాస్టర్ వాక్యంలో రాయబడ్డది, ఎవడునూ నీతిమంతుడిగా లేడట. అంటే ఎవడునూ నీతిమంతుడిగా లేడని చెప్పి దేవుడే చెప్తుండు, మనం నీతిమంతులం కాదని ఇష్టారాజ్యంగా జీవిస్తున్నాం. ఎంతటి ఘోరం! ఎవరినో నీతిమంతుడిగా లేదన్న మాట ఎందుకు రాయబడ్డదంటే, ఆజ్ఞాధిక్రమం పాపం అంటే చేసింది ఎవరు? ఆదాము గారు. ఆజ్ఞ అతిక్రమించాడు కనుక ఆదాము నుండి సంక్రమిస్తున్నటువంటి ఆ పాపము ప్రతి వ్యక్తి మీద ఉన్నది. కోటలు బాబరోలు ప్రతి ఒక్క జాతి మీద ఉన్నది. కనుక ఎవరినో నీతిమంతుడుగా లేడని చెప్పింది. అంతేగాని పాపము చేయకుండా పరిశుద్ధంగా లేదని కాదు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, ఆ పాపమును విడిచిపెట్టి బ్రతకడానికి ఎంతో మంది దేవుడు దైవసేవకులు ఉన్నారు. నిప్పులాగా జీవించారు. ఈ లోకంలో ప్రతిదానికి తుప్పు పడుతుందేమో కానీ నిప్పుకు తుప్పు పట్టదు. అట్లాంటి నిప్పు జీవితం జీవించినటువంటి దైవజనులు అనేక మంది ఉన్నారు. అలాంటి జీవితం దేవుడు జీవించమంటే పాస్టర్లు ఏం చేస్తారు? తప్పుడు కూడా ఎవరు నీతిమంతుగా లేడు, అందరూ పాపంగా అంటారు. అందరూ పాపంగా అన్న మాట దేవుని కొరకు రాయబడదంటే, ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం ప్రతి ఒక్కరి నెత్తి మీద రుద్దబడి ఉన్నది. ఆ పాపము కేవలం యేసు రక్తంలోనే కడగబడి ఉన్నది కనుక అందుకే దేవుడు అక్కడ రాయబడిన మాట, ఎవరును నీతిమంతుడుగా లేడు. అంతేగాని నీతిమంతుడుగా ఉండడని కాదు, అందరూ నీతిమంతుడిగా ఉండడానికే దేవుడు శక్తిని ఇస్తుడు. ఆయన పరిశుద్ధాత్మను తోడుగా ఇస్తుడు. ఆయన మనకు ప్రేరణ చేస్తా ఉంటాడు. ఒకసారి ఇది చేయాలి అంటే చేయాలని ఒకటి చెప్తుంటది, చేయాలని ఒకటి చెప్తుంటది. మంచి చేయడానికి పరిశుద్ధాత్మ కల్పిస్తా ఉంటాడు, చెడు చేయడానికి అపవాది వాడు ప్రేరేపిస్తా ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మను మనము అనుసరించి జీవించాలి. అలాంటి ఆ యొక్క విషయాలను మనం గ్రహిస్తే దేవుడు మనకు ఎల్లవేళలుగా మనకు తోడుగా ఉంటాడు. అనేక విషయాలు అలాంటి ఆ తప్పులే చెబుతూ అనేకులను ఆ యొక్క తప్పు తోవలకు తీసుకెళ్తా ఉన్నారు. యోహాను సువార్త 10 ఒకసారి చదవము. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. చాలమ్మా, దొంగ దేనికి వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. దొంగ నాశనం చేయడానికే వస్తాడు. మరి ఇంక దేనికి వస్తాడు? అపవాది గారు ఎందుకు వచ్చిండు? దొంగతనం చేయడానికే, మోసం చేయడానికే, నాశనం చేయడానికే వచ్చిండు. ఆదాము అవ్వవారి దగ్గరికి ఎందుకు వచ్చిండు? ఆదాము అవ్వవారు ఆ యొక్క దేవుని స్వరూపంలో ఉన్నవారు. ఆదాము అవ్వ దేవుని స్వరూపంలో ఉన్నారు కనుక అపవాది గారు ఎదురుగా నిలబడి వారి యుద్ధం చేయలేడు,
ఫలము తినొద్దు అంటే ఆజ్ఞ ఇచ్చిండు, అన్ని తిను, అన్ని చేయి, ఇవన్నీ నీ కొరకే సృష్టించిన బిడ్డ, ఇదొక్కటి మాత్రం ముట్టకండి. ఆ ఒక్క మాత్రమే అపవాదిగా చేసి ఇది తింటే మీరు నిశ్చయముగా చావాలి. అంతకుముందుకు ఆయనకు చావు లేదు, అంతకుముందుకు ఆయనకు అతనికి ఏ ఆలోచన లేదు, తిండి గురించి కూడా ఏ ఆలోచన లేదు. అపవాదిగాడు లేనిది అబద్ధం చెప్పిండు, మీకు చావు ఉండదని చెప్పి మోసం చేసి నిజంగా చావుకు కారణమైనాడు. చావు లేని జీవితానికి చావు వచ్చిండు మోసం చేసి. ఈ రోజు దొంగతనం చేయడానికి వస్తున్నాడు, మనం కూడా మోసం చేస్తా ఉంటాడు. ఏదైతే అబద్ధమో దాన్నే నమ్మిపిస్తా ఉంటాడు, ఏదైతే అబద్ధమో దాన్నే నమ్మిపిస్తా ఉంటాడు. ఇది ఆచారం అని తెలిసినా కానీ ఇది చేయకూడదంటే ఆయనకేం తెలుసు? దేవుడు వాక్యం ఎందుకొరకు మనకు రాయబడదు, ఎందుకొరకు మనకు పొందుపరచబడ్డదు, ఏ హెచ్చరను చంపమన్నాడు వాటిని లక్ష్య పెట్టకుండా వాటినన్నింటినీ ఆ యొక్క ఎగ్జామ్షన్ చేసుకుంటూ పోతా ఉన్నారు సంఘ కాపర్లు అనబడిన వారు. ద్రాక్షారసము తాగకూడదంటే మత్తులలో వద్దని కొంచెం ఆలోచన చెప్పేటటువంటి సంఘ కాపర్లు చాలా మంది ఉన్నారు. దేవుడు చెప్పింది అదేనా? ద్రాక్షారసము కొంచెం తాగమన, మత్తులో ఉండొద్దనా? దేవుడు చెప్తున్నటువంటి పరిశుద్ధ లేఖనం అదేనా? ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇంకా చాలా మంది ఉన్నారు. అటువంటి బోధన మనం విని మనం ఏం చేస్తామంటే మనం అనుకుంటాం నాకైతే లేదు సంఘ కాపరి ఎప్పుడు పైకి వెళ్ళిన తర్వాత దేవుడికి కూడా అదే చెప్పుదాం అనుకుంటారు. ఏమని? అయ్యా మా సంఘ కాపరి ఎప్పుడు నేను చేసిన. కానీ దేవుడు ఒప్పుకుంటాడా? మీ జ్ఞానం ఏమైందని అడుగుతాడు, మీ ఆలోచన ఏమైందని అడుగుతాడు. మీరు ఏమైనా పని చేయడానికి సంఘ కాపరిని అడుగుతురా? మీరు ఇల్లు కట్టుకోవడానికి సంఘ కాపరిని అడుగుతురా? మీరు సంపాదించడానికి సంఘ కాపరిని అడుగుతురా? దానికి లేదు, దానికి అడగట్లేదు. కానీ ఈ యొక్క బైబిల్ సంబంధమైనటువంటి శరీరేచ్ఛలను చంపకుండా ఆయన మీరు ఆయనను అడుగుతా ఉన్నారు. మీరు సొంత జ్ఞానం కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. ఏది చేయాలో ఏది చేయదో ఆయన దేవుడు అడిగితే ఇస్తాడు. మనం ప్రతి నెల దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాం, ఏమని చెప్తా ఉన్నాం? అయ్యా నాకు ఇది కావాలా, నా అయ్యా నాకు అది కావాలా, నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఈ ఆరోగ్యం అనారోగ్యం ఉంది, నాకు ఇంకా అనేక విధమైనది పనులు కావాలా, నాకు సత్సంగం కావాలా, నేను ఇల్లు కట్టుకోవాలా, నేను పెళ్లి చేయాలా అని అడుగుతా ఉన్నాం. కానీ దేవుడు ఏమంటాడు? అన్ని జనుల వల్ల మీరు అడగండి అంటాడు. అన్ని జనులు కూడా అడిగేది అదే కదా. ముందులో 100 రూపాయలు వేస్తారు, ముందులో 1,00,000 రూపాయలు వేస్తారు, నాకు 1,00,000 వస్తాయి, నీకు 50,000 ఇస్తా అంటే ఒప్పందం చేసుకుంటారు, ఆయనను పార్ట్నర్ చేస్తారు. దొంగతనం చేయడానికి వెళ్ళేటటువంటి దొంగలు అంటారట, నాకు పోయినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆ బలము నీకు సగం ఇస్తా. అలాంటి జీవితం మనలో ఉందా? అలాంటి నడవడి మనలో ఉందా? అలాంటి ఒప్పందం మనలో ఉందా? అలాంటి ప్రార్థన మనలో ఉందా? అన్య జనుల వల్ల మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని దగ్గర మనం ఆడాలి. మనం దేవుని దగ్గర ఏం అడగమంటుడు? అడుగుని నీకు ఇవ్వలేదు, వెలుగుని నీకు దొరకదు, తట్టుని నీకు తీయబడను అన్నాడు. ఏం అడగమంటుడు? నేను శరీర బలహీనతలను జయించే శక్తి నాకు కావాలని అడగాలి. ప్రభువా నేను ఇందులో నిలబడలేకపోతున్నా, నీ రక్తం ద్వారా నన్ను కడిగిన, నన్ను నిలబెట్టగలిగిన శక్తి నీకుంది, నన్ను నిలబెట్టమని అడగాలి. అది దేవుడు నేను వింటాడు, నేను నిలబెడతాడు, నీకు కష్టాల్లో పోరాడుతాడు. అందుకే పౌలు గారు అంటాడు, మనం అనేక విధమైన శ్రమలలో పాలి భాగస్థులమైనాం, కానీ ఓదార్పులో కూడా మనం పాలి భాగస్థులమే. మనం కష్టాలు ఉండొచ్చు, ఆ కష్టాల్లో మనం ఓదార్పు లేని వాళ్ళం కాదు. కొంతకాలమే ఉంటాయి. ఈ కొంతకాలం ఎప్పటి వరకు 70 సంవత్సరాలే, 1,000 సంవత్సరాలు జీవించబోతున్నటువంటి ఆ జీవితాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ శరీరంతో జీవిస్తున్నాం కానీ ఈ శరీరంతో సంపాదించుకోవాల్సినటువంటి ఆ ధనాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ ధనం అంటే ఏమిటి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మొన్న దుబాయ్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేసింది. దుబాయ్ సిస్టమ్ మీ అందరికీ తెలుసు, కంటికి కన్ను పంటికి పన్ను. ఎవరైనా పర్సు దొంగతనం చేస్తే చెయ్యి నరికేస్తారు. ఎవరైనా ఒక అమ్మాయిని కన్ను చూపుతో ఏమైనా బనాయిస్తే కన్ను గుడ్డులు తీసేస్తారు. వ్యభిచారం చేస్తే దారుణమైన శిక్షను అక్కడ విధిస్తారు. అలాంటిది ఒక హత్య చేసినప్పుడు ఆ తీర్పు తీర్చబడ్డది. ఈయన హత్య చేసిండని హత్య నిరూపణ అయింది. నిరూపణ అయినప్పుడు ఆయనకు ఒకటే ఒక మాట, ఫలానా డేట్ రోజు నిన్ను ఉరి తీస్తున్నాం, లేదా మాకైతే క్షమాభిక్ష పెట్టే అధికారం మాకు లేదు. మీ ఎవరైతే నువ్వు హత్య చేసినావో వారి కుటుంబ సభ్యులు నీకు క్షమాభిక్ష పెడితే మేము క్షమాభిక్ష పెడతామని అన్నారు అని ఆ తీర్పు ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ దగ్గర గోదాడిరు. ఆస్తులు బంగారం అన్ని తీసి వాళ్ళ కాళ్ళ ముందు వేసి బట్టలు చింపుకొని అంగలార్చారు. ఆ వీడియో చూస్తే మనసు చెలించిపోతుంది. నేనైతే చాలా ఏడ్చిన, నిజంగా ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు. మేము అలాంటి స్థితిలో మేము అడగక ముందుకే, మాకున్న వాళ్ళు మేము ఇయ్యక ముందుకే మమ్మల్ని క్షమించినాం, మమ్మల్ని ప్రేమించినావు, మాకు నిద్ర రాజ్యంలో స్థానం ఇచ్చినావని. అయితే ఆ కారణం ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు క్షమిస్తే, ఈ కుటుంబ సభ్యులు క్షమిస్తే ఆయనకు విడుదల, లేదా వీళ్ళు క్షమిస్తే ఆ ధనము వీళ్ళకి వస్తుంది, వీళ్ళు క్షమిస్తే ఆ ధనం వస్తుంది, లేదు ఆయన శిక్షింపబడాలంటే వీళ్ళకు ధనం రాదు.
ఏ ధనం రాదు, వాళ్ళు ఇస్తానన్న ధనం రాదు, ఆయన చంపేస్తారు, చంపేసినాక ధనం రాదు. ఈ రోజు మనం ఎవరైనా శిక్షించిరో, మనం ఇబ్బంది పెట్టిరో, మన మీద అనేకమైనటువంటి మాటలు మాట్లాడరు, మనం దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తాం? దేవా, నన్ను ఆయన హింసించిండు, నన్ను బాధ పెట్టిండు, ఆయనను నువ్వు నీ బిడ్డలు ముడతానంటే, నీ బిడ్డలు ముడితే నువ్వు ఉన్నానన్నావు కదా, వాళ్ళ శిక్షను పడేయాలి మనం చేసే ప్రార్థన. ఒకవేళ నిజంగా శిక్ష కావాలంటే దేవుడు శిక్షిస్తుండొచ్చు, కానీ నీకు పరలోకంలో ధనం ఉండదు. ఒకవేళ నువ్వు శిక్ష కావాలని కోరుకుంటే నువ్వు దేవుడు బిడ్డవు కాదు. కనుక మనం శిక్ష కావాలని కోరుకుంటున్నామా, పరలోకంలో మనం ధనం కావాలని కోరుకుంటున్నామా? ఈ లోకంలో మనం అనేక విధమైన వాటిని సహిస్తే మన పరలోక రాజ్యంలో మనకు ధనం సమకూర్చబడుతుంది. ఆ విషయాన్ని గ్రహించాలి. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, నన్ను హింసించింది కదా, నేను దేవుడితో ఉన్నా కదా, మరి ఆయన మంచిగానే ఉన్నాడు కదా అనుకుంటాం. ఆయన మంచిగానే ఉంటాడు, కానీ మన ధనం అక్కడ డబుల్ అవుతా ఉంది, రెట్టింపు అవుతా ఉంది. అది గ్రహించాలి. మనని హింసించిన వాడు నశించిపోవాలని రూల్ లేదు, మనని బాధ పెట్టిన వాడు నశించిపోవాలని రూల్ లేదు. వాళ్ళు బాగున్నా కానీ పరలోకంలో వాళ్ళు నరకంలో కాస్తారు, ఆ యొక్క తీర్పు దినం వారు నరకంలో కాస్తారు. మనము ఆ ధనాన్ని సమకూర్చుకుంటాం. మన ధనం, అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఏలోక ధనాన్ని మీరు సమకూర్చుకోకండి, ఏలోక ధనం తుప్పు పట్టిపోతుంది, పరలోక రాజ్య ధనాన్ని సమకూర్చుకోమంటుంది. ఆ పరలోక ధనం అంటే ఎట్లా వస్తుంది? ఈ ధనాన్ని మనం పోటేసి మనం వెళ్ళిపోతే ధనం వస్తుందా? వదులుకుంటే ధనం వస్తుంది. అంటే ఆ ధనాన్ని మనం ఎవరికైనా లేని వారికి సాయం చేస్తే ధనం వస్తుంది, అక్కడ పరలోక రాజ్యంలో ధనం వస్తుంది. ఆ విషయాన్ని గమనించాలి. మనం ఎవరైనా అన్యాయంగా పెట్టినప్పుడు వాళ్ళని క్షమిస్తే మనకు పరలోక రాజ్యంలో ధనం వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు, ఆనాడు ఆ యొక్క పరిచర్యలను, యాజకులను తెచ్చి మీరు వ్యభిచారులు, మీరు వేషధారులు అంటున్నాడు. ఎందుకు వేషధారులు అంటున్నాడు, ఎందుకు వ్యభిచారులు అంటున్నా అంటే, వారు సమాజ మందిరములలో వారి గొప్పతనం కొరకు వారి డ్రెస్సింగ్ వేసుకొని వారి సమాజ మందిరంలో అందరూ కనబడే విధంగా బాహాటంగా దేవుణ్ణి ఆరాధించి వీళ్ళు భక్తులని చెప్పుకుంటున్నారు. కనుక మీ ప్రతిఫలం ఇక్కడనే ఉండేది. ఏమనంటే మీరు దేవుని బిడ్డలు అని అందరు అంటారు కదా, గౌరవిస్తారు కదా, అయ్యా మీరు దేవుని బిడ్డలు, అయ్యగారు అంటారు. మీ ప్రతిఫలం పొందేది, మీకు పరలోక రాజ్యంలో ఏ ప్రతిఫలం లేదు అంటున్నారు. మనం పొందవలసిన ఈ లోకంలో కాదు, మనం పొందవలసిన ప్రతిఫలం పరలోకం కాదు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనల్ని బాధించిన వాళ్ళు, మనల్ని హింసించిన వాళ్ళు మంచి హ్యాపీ ఉంటే మనము, అయ్యా నన్ను హింసించిండ్రు, నేను నీ దగ్గర వచ్చిన కదా, నీ సన్నిధికి వచ్చిన కదా, అయినా వాళ్ళు నన్ను అన్నంత కూడా వాళ్ళు హ్యాపీ ఉన్నారని అనుకున్నావా? వాళ్ళని శిక్షించాలంటే నీ కళ్ళ కూడా దేవుడు శిక్షిస్తాడు, నీ పక్షంలో యుద్ధం చేస్తాడు. కానీ పరలోక రాజ్యంలో మనకు ధనం రాదు. మనం ధనం సమకూర్చుకోమన్నాడంటే ఆ విషయంలో నా నిమిత్తం మీరు నిందించి హింసింపబడినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. పరలోక రాజ్యంలో మీ ధనము సమకూర్చబడను అంటున్నాడు. ఆ ధనాన్ని సమకూర్చుకోవాలంటే మనం ఈ లోకంలో మనకు ప్రతిఫలాన్ని మనము ఆశించకూడదు. ఆ ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది? ఆ ప్రతిఫలం ఎక్కడ వస్తుందో మనము ఆ దేవుని దగ్గర మనము కనిపెట్టుకోవాలి. అదే విధంగానే దొంగతనం చేయడానికి వస్తాడు, మనల్ని మోసం చేయడానికి వస్తాడు, మనల్ని బాధ పెట్టడానికే వస్తాడు. అందరూ మనం దేవుని బిడ్డలం కదా అని ఈ విధమైనటువంటి మోసం చేస్తా ఉంటాడు. కనుక మనము వాటిని లక్ష్య పెట్టకూడదు. 1 కొరింథీ 3:12 ఒకసారి చూడమ్మా. మొదటి కొరింథీ 3:12. ఎవడైనను చదవండి, ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్యలు కట్టిన ఎడల వాని పని కనబడదు. చాలమ్మా. ఏ బండ మీద కట్టాలట? ఏ పునాది మీద కట్టాలట? క్రీస్తు అనే పునాది మీద కట్టాలట. క్రీస్తు యేసు ప్రభు మనకు రక్షణ ఇచ్చిండు. దయచేసి మీరందరూ కూడా సమయం ఫ్రీగా ఉండి రాలేదు కదా, మీరందరూ కూడా ఏదో పనున్నాయి, మీకు ఇంట్లో అతి ముఖ్యమైన పనులున్నాయి. మీ భర్తలు ఇంట్లో వెయిట్ చేస్తుండొచ్చు, కొంతమంది పనికి ఉండొచ్చు, పిల్లలు ఉంటుండొచ్చు, చూడాలి. వాళ్ళందరి పనులని మానుకొని ఒక 2 గంటలు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే దేవుని మాటలు వినాలని. అవి విన్న కొద్ది క్షణాలైనా శ్రద్ధగా విందాం, ఎందుకంటే అవి మన మాటలు హృదయం నిండాలి. హృదయంలో నిండితేనే మనం ఎక్కడున్నా అని తొట్టిల్లకుండా మనం ఉండగలుగుతాం. కనుక మనం ఏ బండ మీద కట్టాలంటే క్రీస్తు అనే పునాది మీద మనం కట్టాలట. కొందరు బంగారంతో కడతారు, కొందరు వెండితో కడతారు, కొందరు రాళ్ళతో కడతారు, విలువగలిగినటువంటి రాళ్ళతో కడతారు. మనం దేశం కడుతున్నాం, మనం బంగారంతో కడుతున్నామా, మనం రాళ్ళతో కడుతున్నామా, మనము ఒట్టి ఆ యొక్క కర్రలతో కడుతున్నామా? అది మన మీద డిసైడ్ అయింది. బంగారంతో కట్టడం అంటే ఏంటి, మనము బంగారం అనగా ఏమిటి, ఆ విషయాన్ని గ్రహించాలి. ఈ లోకంలో అనేక మంది సేవకులు ఉన్నారు. ఏసన్న గారు కూడా సేవ చేశారు, మీరందరికీ తెలిసి ఏసన్న గారు
ఆయన ఏమాత్రం ఆస్తి సంపాదించుకోలేదు. ఆయన ఆ భార్య పిల్లలు పెళ్లి చేసుకోలేదు. ఆయన దేవుని కొరికి అనేక విధమైనటువంటి సంఘాలు స్థాపించుకుంటూ ఒక్కొక్కరికి అప్పచెప్పుకుంటూ అనేక విధమైనటువంటి పరిచయం చేసింది. ఆయన దేవుని యొక్క పునాది మీద బండానే క్రీస్తు అనే బండ మీద ఆయన కట్టిన ఆ సంఘాలే బంగారంతో మిగుల వెలగలిగిన రాళ్లతో కట్టిండు. ఆయన ఎన్నో వేల సంఘాలు కట్టిండు. ఆ విధమైనటువంటి ఆ కట్టడం మనలో ఉందా? అనేక మంది కొంతమంది ఒక్కొక్క ఉద్దేశంతో కడతా ఉంటారు. కానీ మనము ప్రతిదినము మనము శోధిస్తూ ఉండాలి. ఒక దగ్గర రాయబడి ఉన్నది, మనమంట మంచి ముత్యమును కనుగోలు వర్తకుని పోలి ఉన్నామట. వర్తకుడు అంటే ఏంటి? వ్యాపారి. వ్యాపారి అంటే వజ్రాల వ్యాపారి, మామూలు వ్యక్తులు కాదు. వజ్రాల వ్యాపారి ఏం చేస్తాడు? ఆ వజ్రాన్ని గుర్తుపడతాడు, ఆ ముత్యాన్ని గుర్తుపడతాడు. మనం గుర్తుపట్టలేము. మనల్ని వర్తకుని పోలి ఉన్నాడు. మనం మంచి వర్తకులం అయితే ఆ వజ్రాన్ని మనం గుర్తుపట్టాలా? ఆ ఏదైనా వజ్రాన్ని గుర్తుపట్టాలా? ఆ వర్తకుడు ఏం చేస్తాడట? మంచి ముత్యమును కొనుగోలు చేయడానికి తనకున్నదంతా అమ్ముకుంటాడట. తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొంటాడట. మనకున్నదంతా అమ్మి ఆ ఏసైను కొంటున్నామా? మనకున్నదంతా అమ్మి ఆ ఏసై కొరకు జీవిస్తున్నామా? మంచి వర్తకుని వల్ల మనం కోరి ఉన్నామా? ఆ విషయాన్ని మనం గ్రహించాలా. సాతాను గాడు అనేక విధమైనటువంటి మోడలు చేస్తా ఉంటాడు. మనం క్రీస్తు అనే బండ మీద కట్టి మిగులు వెళ్ళగల ఆ రాళ్లతోని కనుక ఆ బంగారంతో కనుక మనం కట్టాలి. ఒక్కొక్కరికి అవకాశం లేకుండొచ్చు. వాళ్ళు చిన్న ఆ యొక్క జీవితాన్ని కొద్దిగానే చేస్తుండొచ్చు. కొంతమంది పరిచయం చేస్తా ఉన్నారు. ఎలా చేస్తున్నారు? ఇంటి పక్కల ఎవరైనా వస్తే చేస్తూ ఉన్నారు. మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మ కొద్దిగా ఏజ్ అయిపోయింది. గుడికలు పెట్టుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళకి సేవ చేస్తుంది. ఎప్పుడన్నా ఎక్కడైనా పిలిస్తే స్త్రీల మీటింగ్ లోకి వెళ్ళి చేస్తుంది. అంటే ఆమె ఒక పరిచర్య. కొంతమంది పెద్ద సేవకులు ఉన్నారు, పెద్ద కూటాలు పెడుతున్నారు, లక్షల మంది వస్తున్నారు, వాళ్ళ ఒక పరిచర్య. అలాంటి పరిచర్యలో కొందరు అనేక విధమైనటువంటి ఆ యొక్క పునాది మీద బంగారంతో వెండితో కడతా ఉన్నారు. మనము దేంతో కట్టాలా అన్న ఆశ మనలో ఉండాలి. మనము బంగారంతో కట్టాలా, వెండితో కట్టాలని ఆశ ఉండాలి. వెండితో అంటే ఇది, బంగారం అంటే ఇది. మన జీవితాన్ని, మన ఆ యొక్క శ్రామిక ఆ యొక్క శక్తిని అంతా పోగేసి ఏసే కొరకు మనం శ్రమపడాలి. ఆ బంగారంతో కట్టినటువంటి ఆ స్థితి మనలో ఉండాలి. ఆ ముత్యమును కొని చేయడానికి మనకున్నదంతా అమ్మి ఆ ముత్యమును కొనిగే వర్తకులాగా మనం పోలి మనం ఉండాలి. మిత్రులారా, ఆ విషయాన్ని గ్రహిస్తాం. కనుక ఆ దేవుడు ఏమంటుండంటే క్రీస్తు అనే బండ మీద మనని ఆ యొక్క గృహాన్ని కట్టమంటుండు. సమయం నేను ఎక్కువ టైం తీసుకోను. 2 కొరింథీ 5:10 చూడమ్మా. జనెందున త్వరగా చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివారు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని. మనం ఇంతకుముందు యేసుప్రభువు వారు ఏం చేసిండు? మనకు బహుమానం ఇచ్చిండు. ఏమిచ్చిండు? బహుమానం ఏమిచ్చిండు? రక్షణ ఇచ్చిండు కదా. మనం ఏం చెల్లించకుండానే మనకు రక్షణ ఇచ్చిండు, మనకు బహుమానం ఇచ్చిండు. ఇప్పుడు ఏమి ఇచ్చాడట? చదువుకున్నాం కదా. ఏమి ఇచ్చాడట? ఇప్పుడే చదివారు, మర్చిపోయారు. అందుకే మీ మైండ్లన్నీ ఎక్కడో ఉన్నట్టున్నాయి. దయచేసి ఒక 10 నిమిషాలు మాత్రమే ఇక్కడ పెట్టండి. 10 నిమిషాలు మాత్రమే, అయిపోయింది. చెప్పండమ్మా మళ్ళీ ఒకసారి. తాను జరిగించిన క్రియల చొప్పున మనం చేసినటువంటి క్రియలే మంచివైనను సరే చెడ్డవైనను దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్టు. ప్రతిఫలం చెప్పండి. మనమందరమును క్రీస్తు న్యాయపీఠమున న్యాయపీఠ ఎదుట ప్రత్యక్షం కావాలి. ఒకసారి మనకు బహుమానం ఇచ్చేసిండు, ఇప్పుడు ఏమిస్తాడట? ప్రతిఫలం ఇస్తాడట. ప్రతిఫలం అంటే ఏమిటి? మనం చేసిన మంచికి చెడుకి, చెడు చేస్తే దానికి ప్రతిఫలం, మంచి చేస్తే దానికి ప్రతిఫలం. మనము ఆ ప్రతిఫలం పొందడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిఫలం కొరకు మనం జీవిస్తున్నాము. ఇంతకు ముందుకు దేవుడు ఆయన చాలా మంది ఏమంటారంటే తప్పించుకుంటా ఉంటారు. దేవుడు ప్రేమమయుడట, దేవుడట కరుణామయుడట. అందుకే అన్ని ప్రతిరోజు నేను చూస్తూ ఉంటా, అన్ని ఏమని స్టేట్మెంట్లు పెడతారంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిండు, దేవుడు ప్రేమ అమోఘమైనది, ఆయన ప్రేమాస్వరూపుడు. అన్ని ప్రేమ ఎప్పుడు ప్రేమించిండు? ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రేమించిండు కనుకనే ఆయన ఉచితంగా మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీకు ఉచితంగా ప్రాణం పెట్టాడు, ఉచితంగా నేను ప్రేమించాడు.
ఆయన ఇచ్చిన అధికారం, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని నువ్వు తీసుకోక, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ నువ్వు తీసుకోక ఇష్టారాజ్యంలో జీవిస్తే మళ్ళీ ఆయన ప్రేమిస్తారా? ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం ఏమిటో మనం గ్రహించాలి. ఎవరెవరి అతిక్రమంలో ప్రకారంగా వారికి ఆ శిక్షను విధిస్తాడు. మనం చేసినటువంటి ఆ మంచి అయితే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మనం కట్టింది బంగారంతోనైతే వెండితోనైతే ఆయన ఇచ్చేటటువంటి ఆయన కట్టినటువంటి ఆ పట్టణంలో మనకు స్థానం ఉంటుంది. లేదు, మనం ఈ లోకంలో అనేక విధమైనటువంటి తప్పుడు మాటలు విని మనం కనుక ఆ తప్పుడు తోవలో వెళ్ళినమా మనకు దానికి తగిన ప్రతిఫలము మనకు దేవుడిస్తాడు. కనుక ఆ ప్రతిఫలం కొరకు మనం జీవిస్తున్నాం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, ఇంకా మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే ప్రతిఫలం పడే జీవితాన్ని మనము అయ్యో ఇంకా ఉంది అని మనం సంతోషపడుతూ ఉన్నాం. కానీ మనము పరలోకానికి కొరకు మనం ఏమీ సంపాదించుకోలేదు. ఇప్పుడు మనకు సపోజ్ ఒక్కొక్కరికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండొచ్చు. మీరు ఎంతవరకు పరలోక రాజ్యం కొరకు ఏమి సంపాదించాలి? ఇంకా మొదలు పెట్టాలా? ఏ విధంగా పరలోక రాజ్యం సంపాదన సమకూర్చుకోవాలి, వాటి గురించి పరిశుద్ధ లేఖనాన్ని మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రభావ మరి నేను పరలోక రాజ్యం కొరకు ఆ ధనాన్ని సమకూర్చుకోవాలంటే నేనేం చేయాలి? ఒక ఆయన అంటాడు, అయ్యా నేను వెంబడించాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అయితే దేవుడు అంటాడు, నువ్వు వ్యభిచరించొద్దు, పొరుగువారిని సంభాషించొద్దు, పొరుగువారిని ద్వేషించొద్దు, ఇది చేయాలి. అయ్యా నేను ఇవన్నీ చిన్న ఉన్నప్పటి నుండి చేస్తున్నా. ఎందుకు? మోసే ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రం నేను చేస్తున్నా. అంటే యేసు ప్రభువుల వారు అంటారు, అయితే నీకు ఒకటే కొడుకు కావాలి. ఏంటది? నీకున్నవన్నీ నన్ను వెంబడించాలి. నీకున్న కొడుకు ఏంటో మనం గ్రహించాలా. అప్పుడు ఆయనకు ఇష్టం అని పేరే నాస్తినంతా వదిలేయాల, నాస్తినంతా విడిచిపెట్టాలా అని ఆ యొక్క బాధపడి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి రాలేదు. ఆయన నరకానికే వెళ్ళింది. ఆయన ఆ యొక్క పొట్టి జకరయ్య ఆ వేడి చెట్టు ఎక్కినప్పుడు ఆయనను జకరయ్య కిందికి రాని పిలిచినప్పుడు ఆయన ఇంటికి వచ్చి, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. వచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఏది చెప్పకముందుకే ఆయన ట్యాక్స్ వసూలు చేసినటువంటి ఆ దౌర్జన్యపు పన్నంతా తిరిగి ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలా. దేవుడు ఏం చెప్తుండో? సంపాదించుకోమంటుండా, విడిచిపెట్టమంటుండా, సంపాదన కొరకు పరిగెత్తమంటుండా, లేకుంటే దేవుని దగ్గరికి రమ్మంటుండా? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సంపాదన కొరకు మీకు చాలా సమయం అయిపోయినట్టుంది. దయచేసి నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక భార్య భర్తలు ఏం చేశారట? కార్లో షికారుకి వెళ్ళిరట. మంచి లొకేషన్ చూసుకున్నట్ట ఒక వాగు పోతా ఉందట, చెట్టు ఉందట, చెట్టు కాడ కారు ఆపిండు. పిల్లలు వాళ్ళ భార్య అందరూ కూర్చొని మంచిగా వండుకున్నటువంటి వంటకాలు అన్ని పెట్టుకున్నారు, తింటున్నారంట. తింటుంటే ఆ యొక్క వాగులో పెద్ద ఒక మంచి సూట్ కేసు పట్టుకొని వస్తా ఉందంట. వస్తుంటే భార్య భర్తలు డిస్కషన్ చేసుకుంటున్నారట. ఇప్పుడు ఎలక్షన్లు కదా, సపోజ్ ఎలక్షన్ అనుకోండి, అదే అంత పెద్ద సూట్ కేసులో డబ్బులు ఏమోని పోలీసులు ఇట్లా పట్టుకోవడానికి వస్తే అవి వాగు వేసినట్టు కొట్టుకొని వస్తుంది అని అంటే, అవునయ్యా నిజంగానే అందరు పోలీసులు పట్టుబడుతున్నాయి కదా, డబ్బులు ఇట్లా పట్టుబడుతున్నాయి, అవన్నీ విసిరేసిందేమో, నిజంగానే ఎల్లయ్యా పట్టుకరాకు అని అన్నదట. భర్త తక్షణమే ధనాదన పోయిందట. ఆ వాగులోకి దునికి ఆ సూట్ కేసును పట్టుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడట. ఆ నది ప్రవాహం ఎక్కువ ఉంది. ఆయన ఆ సూట్ కేసును లాగలేకపోతుంది. ఆ లాగలేకపోతుండు. ఆమె ఈడ నిలబడి చూస్తుంది. అంత దూరంలో ఆయన వచ్చిండు. అక్కడే పోతా ఉంది దగ్గరికి పోతుంది. ఇంకా కొద్ది దూరంలో పెద్ద అగాధం ఉంటది, అందులో కింద నీళ్ళు పడిపోతుంది. అయితే వాళ్ళ భార్య చూసి, అయ్యా ఇక వదిలే, అది రావట్లేదు, ప్రవాహం ఎక్కువ ఉంది, ఇక దాన్ని వదిలేసేయ్యా, నువ్వు వచ్చాయి అని అంటున్నట. ఈయనేమంటున్నట లోపలికి వెళ్ళి, దీన్ని నేను ఇప్పుడు కాదే, నేను అప్పుడే వదిలేసిన, అది నాకు అయినలేదని చెప్పి నేను అప్పుడే వదిలేసిన, కానీ అది నన్ను పట్టుకుంది, అందులో నేను ఇరికిపోయినా అని చెప్పేసి అగాధంలో పడి చచ్చిపోయినట్ట. లోక సంపాదన కొరకు మనం ప్రయాసపడితే ఆ అగాధంలో పడిపోయేటటువంటి స్థితి. మనం విడిచిపెట్టిన ఆ సంపాదన మనల్ని విడిచిపెట్టదు. ఆ సంపాదన మనకి ఏం చేస్తుందో మనం గ్రహించాలా. ఆ సంపాదన మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఆ విషయాన్ని మనం గ్రహించి ఈ రోజు విన్నటువంటి వాక్యం మనము ఆ దేవుని కొరకు మనము ఏ విషయంలో మనము ఆయన క్రీస్తు అనే ఆ బండ మీద దేనితో మనం గడుతున్నాం, ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఆ లోకం కొరకు మనం మాట్లాడుతూ కొంతకాలమే మనం ఈ లోకానికి జీవించడానికి వచ్చినాము. ఆ కొంతకాలం దేవుని కొరకు, దేవుని సాక్షిగా మనం బ్రతకాలా. యేసయ్య కొరకు ఆయన పునాది మీద మనము ఆ బంగారంతో మిగుల వెలగల రాళ్లతో మంచి ముత్యమును కొనుగోలు చేసి వర్తకుడి వలె మనము జీవించాలా. దేవుడి వాక్యం దీవించును గాక. మనమందరము బల్లారాధనలో